హౌస్‌లో అందరితో ఎప్పుడు మాట్లాడాలో, ఎప్పుడు ఏ పాయింట్‌ని తీయాలో ఏంటో ఒక క్లారిటీగా ఒక మైండ్ సెట్‌తో ఆడుతున్న నైనిక వాళ్ళ మదర్ ఈరోజు మనతో ఉన్నారు. ఆ హౌస్ మేట్స్ ఏమో ఇమ్మెచ్యూర్ అనడం కొంచెం ఐదుగురు మాట్లాడుతుంటే యెస్ ఇది మీరు మాట్లాడుతుంది రైటు అని అగ్రీ చేసిన వాళ్ళు వీకా యష్మి వేస్ట్. నేను ఐఎమ్ ద బెస్ట్, ఎవ్రీవన్ ఈజ్ వేస్ట్ ఏదో పెద్ద జ్ఞాన దేవత లాగా మాట్లాడతారు. ఏ టాస్క్ అయినా టాస్క్కి వెళ్తే టాస్క్ ఓడిపోతుంది, కానీ బయటకు వచ్చి అరడానికి పనికొస్తుంది. తన గేమ్‌లో అరే తిని ఇలా చేయకుండా ఉండి ఇలా గేమ్ ఆడితే బాగుండని అనిపించింది. ఒకవేళ నువ్వు నిఖిల్కి అంత ఓన్గా బ్రదర్గా భావిస్తుంటే అక్కడే ఉండిపోవాల్సింది కదా. వాళ్ళు కూడా నీ వెనక బ్యాక్ బిచింగ్ చేసుకుంటున్నారు. విష్ణుప్రియ మాటలు అన్నీ అర్థమవుతుంది అనమాట. ఫాదర్‌ని నేనే పంపించేసా. ఎందుకు తను ఆ స్టాండ్ తీసుకోవడం జరిగింది? అసలు ఏమన్నా సిచ్యువేషన్ ఉందా? డాడీ ఉండేవారు కాదు, ప్లస్ ఎప్పుడో వచ్చినా గొడవలు పెట్టుకుండేవారు. ఆ రోజు చాలా పెద్ద గొడవ అయ్యిందనమాట, చాలా కొట్టారు. మా ఇంటి పక్కనే పోలీస్ స్టేషన్ ఉంది. మా మమ్మీ కొట్టేసిన మా డాడీ ప్లీజ్ రారా అని. డాన్స్ షో టైంలో లవ్ ట్రాక్ అని కానీ లేకపోతే ఇది అవుతున్నప్పుడు మీరు ఎందుకు ఎంకరేజ్ చేశారు తను? ఇట్స్ బెటర్ కదా, నా ఎదురుగే తప్పు చేసినా నా ఎదురుగే చెయ్యి, నేను దెబ్బలు పెడతాను, ఎక్కడ ఆపాలో ఆపుతానే. అలా డాన్స్లో గ్రోత్ అయ్యి వచ్చారు. తిను డాన్స్ ఆపేసి యాక్టింగ్ ఫీల్డ్లోకి రావడానికి రీజన్? ఆఫర్స్ వచ్చాయంటే గణేష్ మాస్టర్ పిలిచారు, జానీ మాస్టర్ పిలిచారు. జానీ మాస్టర్కి వద్దు అని శశి మాస్టరే చెప్పారనమాట, అక్కడికి వెళ్ళొద్దు. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ బిగ్ బాస్ సీజన్ 8 అందరూ చూస్తున్నారు అనుకుంటా. మన దగ్గర ఉన్న గెస్ట్ హౌస్లో చాలా స్ట్రాంగ్గా టాస్క్లు ఆడి, హౌస్లో అందరితో ఎప్పుడు మాట్లాడాలో, ఎప్పుడు ఏ పాయింట్ని తీయాలో ఏంటో ఒక క్లారిటీగా ఒక మైండ్ సెట్తో ఆడుతున్న నైనిక వాళ్ళ మదర్ ఈరోజు మనతో ఉన్నారు. తనతో మాట్లాడి, వాళ్ళ మదర్తో మాట్లాడి అసలు నైనిక ఏంటి, తన మైండ్ సెట్ ఏంటి, తను ఎలా ఉంటుంది, ఇప్పుడు హౌస్లో ఎలా ఉంది, బయట ఎలా ఉండేది, డిఫరెన్సెస్ ఏమైనా ఉన్నాయా అనే క్లారిటీ మీద నైనిక గురించి తెలుసుకోవడానికి వాళ్ళ మదర్ దగ్గరికి ఈరోజు వచ్చేసాం. వాళ్ళ మదర్తో మాట్లాడి మనకు తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? హౌస్లో లైక్ ఎలా అంటే బిగ్ బాస్కి వెళ్ళేటప్పుడు ముందు రోజు నేను ఇంటర్వ్యూ చేయడం జరిగింది నైనికని. లైక్ నాకు అసలు నైనిక బిగ్ బాస్కి వెళ్తుందని కూడా తెలియదు నాకు. జస్ట్ నేను ఇంటర్వ్యూ చేసేసాను. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత నాకు చెప్పింది నాకు చెప్పలేదు. ఓకే అవునా, గ్రేట్, ఆల్ ది బెస్ట్ అని చెప్పేసి అవన్నీ జరిగాం. లైక్ నైనికని మీ దగ్గరికి అక్కడ ఇంటర్వ్యూ, అక్కడి నుంచి కలిసి స్టార్ ఆఫీస్ నుంచి స్ట్రిక్ట్లీ చెప్పా, అక్కడ అస్సలు పుసుకుమని చెప్పవద్దు, వాళ్ళ క్లూస్ ఉంటాయి కదా, క్లాత్ అవన్నీ మళ్ళీ మనం ముందు నుంచి పట్టించుకుంటే మంచిది అని. నైనికని నేను చూసాను కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని చూడంగానే సేమ్ నైనికని చూసిన సేమ్ అసలు. ఏమండి, ఎలా ఉంది గేమ్? బిగ్ బాస్ లో ఆడుతుంది, ఫస్ట్ వీక్ నుంచి చూసుంటారు, ఎలా అనిపిస్తుంది మీకు? మీరేమో మంచి మైండ్ సెట్ తో ఆడుతుంది అంటున్నారు, అక్కడ బిగ్ బాస్ హౌస్ లో అంటే ఇమ్మెచ్యూర్ ట్యాగ్ ఇచ్చేస్తున్నారు అనమాట. వీక్, ఇమ్మెచ్యూర్ అని. బయటని నా వరకు అయితే ఇప్పటి వరకు నేను ఎంత రివ్యూస్ నార్మల్ పబ్లిక్ తో నేను నార్మల్ గా అడుగుతున్నాను, అంటే యాజ్ అ నైనిక మదర్ కూడా కాదు, వాళ్ళకి తెలియదు నేను నైనిక మదర్ అని. అంటే వాళ్ళకి అడుగుతుంటే లేదు అమ్మాయి చాలా బాగా ఆడుతుంది అని. ఆ హౌస్ మేట్స్ ఏమో ఇమ్మెచ్యూర్ అనడం కొంచెం నాకు బాధ అనిపిస్తుంది. కాదు, ఇప్పుడు మీరు ఒక యాజ్ ఏ మదర్ గా ఒక మన పిల్లల్ని ఎవరైనా వేలు పెట్టి చూపించడం కానీ లేకపోతే ఏదైనా మాట్లాడడం కానీ, ఎవరైనా ఏదైనా అంటే మన పిల్లలు ఏడుస్తుంటే మనకు ఒక బాధ అనేది అనిపిస్తుంటది. ఈ హౌస్ లో ఇక్కడ అంతమంది 10 మంది దాకా 5 మంది అలా నైనికని ఏమని అంటుంటే మీకు ఏమనిపిస్తుంది అండి? చాలా బాధ అనిపిస్తుంటది అనమాట. లైక్ యష్మి చాలా వీక్ రావడం లేదు, సోనియా అయితే పదే వీక్ ట్యాగ్ ఇచ్చేసుకొని వెళ్ళిపోయింది అమ్మాయి. ఇంకా ఇప్పుడు బజ్ లో కూడా వీక్ అని చెప్తుంది అనమాట. ఐ డోంట్ నో, అంటే ఎలా ఆడితే అంటే ఐదుగురు మాట్లాడుతుంటే యెస్ ఇది మీరు మాట్లాడుతుంది రైటు అని అగ్రీ చేసిన వాళ్ళు వీకా స్ట్రాంగ్ గా నాకే అర్థం అవడం లేదు అనమాట. మీకు ఏమైనా అనిపించిందా తన గేమ్ లో అరే తిని ఇలా చేయకుండా ఉండి ఇలా గేమ్ ఆడితే బాగుందని అనిపించిందా? మీకుందా ఏదైనా సిచ్యువేషన్ వచ్చిందా? ఇప్పుడు సీతా క్లాన్ కి వెళ్ళింది,
నిఖిల్ కి సపోర్ట్ చేస్తుంది. అంటే ఒకవేళ నువ్వు నిఖిల్ కి అంత ఓన్ గా బ్రదర్ గా భావిస్తుంటే అక్కడే ఉండిపోవాల్సింది కదా. ఇక్కడికి వెళ్ళి వాళ్ళు కూడా వెనక బ్యాక్ బిచింగ్ చేసుకుంటున్నారు. విష్ణుప్రియ మాటలు అన్ని అర్థమవుతుంది అనమాట, తనకి నచ్చడం లేదు అని. అదే ఇటే ఉంటే బాగున్ను అని. ఫ్రెండ్షిప్ బ్రదర్ మధ్యన అంటే తను చాలా తిక్కమలకలు ఆడిపోతుంది. తెలుగు ప్రాబ్లం ఎక్కడి నుంచి ప్రాపర్? నైనికకి తెలుగు ప్రాబ్లం అది వైజాగే, బట్ నేను కూడా పుట్టి పెరిగింది ఒడిస్సాలోనే, తను కూడా పుట్టి పెరిగింది ఒడిస్సాలోనే అనమాట. ఇది మా ఇంటి అంటే సిచ్యువేషన్ కి మేము హిందీలో మాట్లాడుకుంటాం ఇంట్లో, అలాగ అలవాటు అయిపోయింది. ఇబ్బంది వస్తుంది కదా తనకి లోపల, దీని వల్ల ఎఫెక్ట్ అయ్యేది ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా మీకు అనిపిస్తుంది? కొంచెం నాకు అనిపిస్తుంది అనమాట. యాక్చువల్లీ నైనిక వెళ్లే ముందు నాకు చెప్పారు, మా మదర్ కి బిగ్ బాస్ అంటే చాలా ఇష్టం. నేను బిగ్ బాస్ కి వెళ్తున్నానంటే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ మా మదర్ అని చెప్పడం జరిగింది. మీకు బిగ్ బాస్ అంటే ఎందుకు అంత ఇష్టం? అసలు ఎందుకు బిగ్ బాస్ అంటే అంత ఇష్టం? మీ పాపను ఎందుకు అక్కడ చూడాలని ఉన్నది? అంటే ఫేమ్ గేమ్ కదా ఎంతైనా. అల్టిమేట్లీ తన అంటే స్క్రీన్ లో ఉండాలా, నేను చూడాలా, అది నాకు ఎప్పుడు అనమాట. ప్రతి ఏ ప్లాట్ఫామ్ లో ఉన్నా తను చెప్తుంటది అనమాట. నాకు అదో ఆనందం అనమాట తనకి స్క్రీన్ లో చూడటము. ప్లస్ ఫేమ్ కూడా వస్తుంది. ఇప్పుడు డీ చేసాక ఇంత ఫేమ్, ఇంకా ఫేమ్ దిల్ మాంగే మోర్ కదా అలా అనమాట. ఎస్, ఫేమ్, ఆపర్చునిటీస్ వస్తాయి, బ్రాండ్ గా అంటే వెరిఫై అయిపోతుంది అకౌంట్, ఒక వస్తుంది అంటే బ్రాండ్ నేమ్ గా తను చేంజ్ అవ్వచ్చు. అల్టిమేట్లీ కెరీర్ ఇంపార్టెంట్ కదా. తను ఒక పాయింట్ మాట్లాడడం జరిగింది, అమ్మాయిలకి వాల్యూ గురించి వాల్యూ ఇవ్వాలి, అదని ఎమోషనల్ అవ్వడం జరిగింది. మిమ్మల్ని కూడా గుర్తు చేసుకోవడం జరిగింది. ఎందుకు అంత ఎమోషనల్ అయింది? అమ్మాయిలకి వాల్యూ ఇవ్వాలని ఆ పాయింట్ ఏంటి నాకు అర్థం కాలేదు. యాక్చువల్లీ తన సిచ్యువేషన్స్ అన్ని చూసింది కదా లైఫ్ లో. అంటే యాజ్ ఏ బీయింగ్ అ గర్ల్ తనకి ఎంత అంటే చాలా కష్టం మేము చూసాం అనమాట. ఒక ఫీమేల్ గా నేను అవ్వని, తను అవ్వని, తో అది ఉండదన్నమాట. కి మన ఆడపిల్లల పవర్ చూపించుకోవాలా, వాళ్ళ వాయిస్ వినిపించాలా అని. అందుకే తన బాగా అంటే ఇంటూ గర్ల్స్ గర్ల్ వాళ్ళ థింగ్, గర్ల్ పవర్ ఎక్కువ. లైక్ ఫాదర్, లైక్ నేను అది ఈ పాయింట్ బయట ప్రెసెంట్ ఉన్నదని లైక్ తను కూడా చెప్పడం జరిగింది అనుకోండి కొన్ని ఇంటర్వ్యూస్లో. ఫాదర్ని నేనే పంపించేసా, ఎందుకు తను ఆ స్టాండ్ తీసుకోవడం జరిగింది? అసలు ఏమైనా సిచ్యువేషన్ ఉందా? ఆ సిచ్యువేషన్ ఏమైనా వచ్చిందా? అంటే డాడీ ఉండేవారు కాదు, ప్లస్ ఎప్పుడు వచ్చినా గొడవలు పెట్టుకుండేవారు. సో అది అంటే మమ్మీ ఇలాగ పనిచేస్తూ మళ్ళీ డాడీ వస్తే డాడీ తిట్లు వింటూ అలాగ అది అంటే తన బ్రెయిన్ లో ఉండిపోయింది అనమాట. సో అందుకే అది చూసింది ఇంకా సెట్ అవ్వదు. యాక్చువల్లీ మేము ఒక లాస్ట్ ట్రై చేద్దాము, అంటే కూతురు కోసమైనా కలిసి ఉండడానికి ట్రై చేద్దామని ఒక లాస్ట్ టైం ఒక ఛాన్స్ ఇచ్చుకున్నాం అనమాట. బట్ అది వర్కౌట్ అవ్వలేదు. దాని తర్వాత ఏమో తనే అనమాట ఆ రోజు చాలా పెద్ద గొడవ అయ్యింది అనమాట. చాలా కొట్టారు. మా ఇంటి పక్కనే పోలీస్ స్టేషన్ ఉన్నాం. తను వెళ్ళి పిలుచుకొని వచ్చింది అనమాట. తనే వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి మా మమ్మీ కొట్టేసిన, మా డాడీ ప్లీజ్ రారా అని ఆ రోజు అన్నదనమాట కోపం మీద. చిన్నదే అప్పుడు 9-10 years. అప్పటి నుంచి కొంచెం మేల్ అంటే ట్రస్ట్ ఇష్యూస్ ఉంటాయి అన్నమాట. ఇదే దీని మీద తనకి బ్రేకప్ కూడా జరిగింది అని చెప్పి అన్నారు. అందులో మీకు కూడా తెలుసు, మీరు కూడా ఈ బ్రేకప్ కూడా లైక్ డాన్స్ షో టైంలో ఈ లవ్ ట్రాక్ అని కానీ లేకపోతే ఇది అవుతున్నప్పుడు మీరు ఎందుకు ఎంకరేజ్ చేశారు తనని? డాన్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయొచ్చు కదా, ఇవన్నీ అని. అప్పటికి బాగానే డాన్స్ చేసింది కానీ ఇవన్నీ ఎందుకు సైడ్ ఇవన్నీ అని చెప్పలేదా మీరు? మనం చెప్పినా ఏది అవుతుందో అది అవుతుంది అనమాట. అది మనకి కంట్రోల్లో లేదు. మరీ పెట్టి బంధించి చేయొద్దు అని. ఇట్స్ అ స్టేజ్ అనమాట. అన్ని ట్రై చేయాలా, ఆ తర్వాత జ్ఞానోదయం వస్తుంది, ఎక్స్పీరియన్స్ అనమాట, లైఫ్ ఎక్స్పీరియన్స్. నేను ఆపి ఇది చెయ్యొద్దు అది చెయ్యొద్దు అంటే చూడండి, దాచైనా ఎదురుగైనా చేస్తున్నారు అందరూని. అంటే మనం ఒప్పుకుంటాం, కొంతమంది కనిపిస్తే కొంతమంది దాచుకొని చేస్తారు. ఇట్స్ బెటర్ కదా. నా ఎదురుగే తప్పు చేసినా నా ఎదురుగే చెయ్యి, నేను దెబ్బలు పెడతాను, ఎక్కడ ఆపాలో ఆపుతాను, ఎక్కడ ఎంకరేజ్ చేయాలో అక్కడ చేస్తాను. చెప్పారా రీజన్? బ్రేకప్ రీజన్ చెప్పిందా? ఏంటి అందరికీ తెలిసిందే కదా. మీరు మాట్లాడడం, మీరు ఇన్వాల్వ్మెంట్ మీరు ఏం చేయలేదు, మీ డిసిషన్ మీద మీరు వదిలేసారా? ఆబ్వియస్లీ
సెలూన్ ప్లాన్ మీ గురించి మీకు స్టాండ్ తీసుకోవడం కోసం, మా మమ్మీకి వర్క్ కావాలి కోసం అని చెప్పి సెలూన్ ప్లాన్ చేశారు. యాక్చువల్లీ కొంతమందికే తెలుసు సెలూన్ ఇదని. లైక్ ఏంటి సెలూన్ పెట్టడానికి రీజన్? చాలా బిజినెసెస్ ఉన్నాయి. వై సెలూన్? నేను అంటే నేను 25-30 ఇయర్స్ అనొచ్చు. నేను నా కాలేజ్ టైంలో నేర్చుకున్నాను సరదాగా అనమాట సెలూన్ పని, పార్లర్. అక్కడ చిన్నదే మా జార్షగడ, అంటే మాదాపూర్ ఎంత పెద్దదో ఆ జార్షగడ మొత్తం అంత పెద్దది అనమాట. అంతే చిన్న సిటీ అనమాట. అప్పుడు నేర్చుకున్న చిన్న సెలూన్ నడిపే తనకి పెంచి పెద్ద చేశాను అన్నమాట అంతా. సో ఆ ప్రొఫెషన్ లో ఉంటుండే మళ్ళీ వేరే ప్రొఫెషన్ కి ఎందుకు, ఇక్కడికి వచ్చి అంటే ఇలా తిరుగుతూ నాకు ఎందుకో అనిపించింది అనమాట, యూనిసెక్స్ సెలూన్ అయితే బాగుంటది అని. తర్వాత దట్టు మేము కొత్తగా వచ్చాం హైదరాబాద్ కి, ముఖం ఎవ్వరికి తెలియదు, హైదరాబాద్ సంగతే తెలీదు. సో ఫ్రాంచైజీ తీసుకున్నాం అనమాట. అలాగా హైదరాబాద్ సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ తన కెరియర్. అప్పుడే యాక్చువల్లీ డి నుంచే తనకి కొంచెం ఆఫర్స్ వచ్చాయి. అప్పుడు స్టార్ మాలో సీరియల్స్ కూడా వచ్చాయి, కానీ తను చిన్నదై 19 ఇయర్స్ అప్పుడు ఏంటి సీరియల్స్ చేస్తా, ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్ లో సీరియల్స్ చేస్తే ఉండిపోతాం వద్దు అని అనమాట. ఇప్పుడు సెలూన్ బాగా నడుస్తుంది కదా, నైనిక హౌస్ లోకి వెళ్ళాక వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళందరూ వస్తున్నారు. ఏమంటుంటారు నార్మల్ గా మీరు వింటుంటే మీకు ఏమనిపిస్తుంటది? మా ఎదురుగా మండి ఉంది ఒకటి, అంటే సెలూన్ కి అంటే ఆబ్వియస్లీ కదా అందరూ రారు సెలూన్ కి. సో మండికి వచ్చి నాకు చూస్తారు రిసెప్షన్ లో, అరే నైనిక మమ్మీ గుసగుసు. మళ్ళీ వాళ్ళు అక్కడి నుంచి వచ్చి ఆంటీ ఒక చూస్తున్నాం ఆంటీ బాగా ఆడుతుందండి. ఎస్పెషలీ ఆడపిల్లలు చాలా తనకి అంటే ఇష్టపడతారు అనమాట. ఇప్పుడు నాకు చెప్పింది కూడా ఆడపిల్లలే, ఆంటీ చాలా బాగా ఆడుతుంది, మీరు ఎందుకు టెన్షన్ తీసుకున్నా, తను రాదు బయటికి అని. అలా నాకు అదే కాకుండా లైక్ థర్డ్ వీక్ లోనే భయపడ్డారు యాక్చువల్లీ, నైనిక బయటకు వచ్చేసేదాన్ని భయపడ్డారు. మీరు కూడా చాలా ఇబ్బంది పడ్డారు నేను విన్నాను. ఏంటి అది, ఎందుకు అంత భయం వేసింది మీకు? చెప్పనా, ట్రూ రీజన్ ఈజ్ ఆదిరెడ్డి రివ్యూ. ఆ రోజు నేను ఎందుకు చూసానో, ఎందుకు ఇంత ఓవర్ థింక్ అయ్యానో అన్నమాట. తను 99.9% నైనిక వెళ్తాది అని చెప్పారనమాట. అది నా బ్రెయిన్ లో పట్టుకుందనమాట. ఈ రివ్యూస్ చూస్తుంటారా మీరు? మై బ్యాడ్ లక్ చూస్తుంటాను. ఏమనిపిస్తుంది మీకు రివ్యూస్ చూస్తుంటే? అదే ఎందుకు చూస్తానో తెలియదు కానీ చూస్తాను. రివ్యూస్ చూస్తారు కదా, లైక్ మీరు మీ మైండ్ మ్యానిపులేట్, లైక్ జనాల మైండ్ మ్యానిపులేట్ అయ్యేటట్టు ఉందా మీకు అనిపించిందా? నిజమా, ఇలాగా నేను చూసిన పాయింట్ ఆఫ్ వ్యూ ఇది కదా, ఇతను ఎందుకు ఇలా చెప్తున్నారా అని అలాగా ఆలోచన. చాలా స్ట్రెస్ ఎక్కువ అవుతుందా? మీరు ఏడవడం కానీ ఎప్పుడైనా ఏడ్చారా? ఆ రోజు నేను పడిపోయాను, బీపీ లో అయ్యి అనమాట. ఇక్కడ బాత్రూమ్ లో పడిపోయి ఇప్పుడు కూడా బ్యాక్ తగిలింది, కొంచెం స్వెల్లింగ్ కూడా ఉంది. ఫుడ్ పంపించడం కానీ హౌస్ ని స్టీమ్ నుంచి ఈ వీక్ పంపించాలి ఫుడ్. మీరు పంపిస్తున్నారా? ఫుడ్ పంపించమన్నారు. ఫేవరెట్ ఫుడ్ ఏంటి తండ్రి? ఉప్మా పంపిస్తున్నారు. ఉప్మా తనకి చాలా ఇష్టం అనమాట. ఉప్మా టమాటో బాయిల్ చేసి పచ్చడి చేస్తాం అనమాట. అది కొబ్బరి పచ్చడి, తనే కొబ్బరి పచ్చడి తినాలి అని అంటుంది అనమాట. అవి పంపిస్తున్నాను. తను మామూలుగా మీరు తన ఇండస్ట్రీలో ఏ పొజిషన్ లో సెట్ చేయాలని అనుకుంటున్నారు? లైక్ ఇంకా అదే కాకుండా తను మంచి డాన్సర్, సడన్ గా గ్యాప్ ఎందుకు వచ్చింది? గ్యాప్ అంటే చూడండి, ఇప్పుడు వరకు నేను నా ప్రెషర్ వల్ల తనకి ముందు కంటే ఇది చెయ్యి. ఇప్పుడు తను 23 ఇయర్స్, తనకి ఓన్ ఒక ప్లాన్ ఉంది, ఒక కెరీర్ కోసం ఇది నేను చెయ్యాలి, దానికి ఆపర్చునిటీ ఇవ్వాలి కదా. తనేమో యాక్టింగ్ లో కొంచెం 2 ఇయర్స్ నేను చూస్తాను మమ్మీ అని. ఇదే కాకుండా కొన్ని ఆపర్చునిటీస్ లైక్ ఎలా అంటే ఇండస్ట్రీ పరంగా ఒక అమ్మాయిని నార్మల్గా ఇండస్ట్రీకి పంపించాలంటే పేరెంట్స్ ఆలోచిస్తుంటారు, సినిమాలని కానీ వీటికి కానీ. ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా తను కొన్ని ఫేస్ చేసిందని నేను విన్నాను. మీకు ఏమనిపించింది ఆ టైంలో? మీరు ఏమంటారు, వద్దులే మనకి ఎందుకని అన్నారా? మేడం ఎక్కడికి వెళ్ళిపోయారు? ఏం ఆలోచిస్తున్నారు? అలాగ ఆలోచిస్తుంటాను నేనేంటో. ఏం ఆలోచిస్తున్నాను? సడన్లీ ఒక థాట్స్ వచ్చేస్తుంటాయి అనమాట. ఇప్పుడైతే లిటరలీ వీళ్ళు అంటున్నారు, మ్యామ్ మీకు ఏమవుతుంది మ్యామ్, ఇంత ఆలోచించొద్దు మ్యామ్ అని. ఈ వీక్ అయితే లిటరలీ నేను వదిలేసా, ఉన్నది ఇంకా స్ట్రెస్ తీసుకో. ఎన్ని వీక్స్ ఉంటుంది అనుకుంటున్నారు? నేనేమీ అనుకోలేదు, మేమేమీ అనుకోలేదు. వెళ్ళి ఆడు అన్నాను. తన మధ్యలో వచ్చినా ఏం ఫీల్ అవ్వడం అలాంటిది ఏమి ఉండదు. మరి ఏం చేయగలం, మన చేతుల్లో లేదు కదా. స్టిల్ ఇప్పుడు ఒకవేళ లవ్ మ్యారేజ్ అంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా దాన్ని? నేను ఇందాక అదే ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. లైక్ ఇండస్ట్రీలోనే ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి, మీరు యాక్టర్గా కొంచెం సెట్ కాదు అని చెప్పి ఇలాంటివి టాక్స్ వస్తుంటాయి, ఏమనిపిస్తుంది మీకు? మీరు ఏమంటారు? ట్రై చేయడం పని,
అది ఎక్కడ క్లిక్ అవుతుందో తెలియదు. అది డాన్సర్ గా కూడా ముందు ముందు అనిపించలేదు మేము, అంటే ఇంత వరకు వస్తుంది అని. బట్ వచ్చింది కదా. ఫస్ట్ నుంచి డాన్సరా తను? ఫస్ట్ నుంచి డాన్స్ మీరే ఎంకరేజ్ చేశారా? తను ఏదో ఒక కల్చరల్ యాక్టివిటీలో తను ఉంచాలని చెప్పి మీరే ఇది చేశారు? కల్చరల్ కాదు, డాన్స్ చేయాలనే. ఓన్లీ డాన్స్. అది బై మిస్టేక్ అని రాలేదన్నమాట, ప్లానింగ్. కొరియోగ్రాఫర్ ఎందుకు అవ్వలేదండి? లైక్ ఈ టైంలో తను ఉన్న టీంలో అంటే ఆ డాన్స్ చాలా మంది కొరియోగ్రాఫర్స్ అవుతున్నారు, లేకపోతే వేరే అలా డాన్స్ లో గ్రోత్ అయ్యి వచ్చారు. తిను డాన్స్ ఆపేసి యాక్టింగ్ ఫీల్డ్ లోకి రావడానికి రీజన్? కొరియోగ్రాఫర్ కి డాన్సర్ కి చాలా తేడా ఉంటది అన్నమాట. అదే కొరియోగ్రాఫర్ గా ఆలోచించిన వాళ్ళు మంచి డాన్సర్ అవ్వలేరు, మంచి డాన్సర్ కాంట్ బికమ్ కొరియోగ్రాఫర్. తను చేయగలరు, బట్ ఇట్స్ చాయిస్ అన్నమాట, మన బ్రెయిన్ ఎలాగా. అందులో దట్టు తను వెస్టర్న్ నేర్చుకొని వచ్చింది, ఇక్కడ మా స్టైల్. సడన్ గా ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్లు ఇన్స్టాలో బాగా కనిపించడం, ఇన్స్టాలో ఇది అవ్వడం వల్ల అరే ఎందుకు నైనిక అంత మంచి ఫేమ్ ఉంది కదా, వై నైనిక ఇలా ఇన్స్టాలో ఉండిపోయారు, ఇంకా గ్రోత్ చేసుకోవచ్చు కదా. ఆఫర్స్ వచ్చాయంటే గణేష్ మాస్టర్ పిలిచారు, జానీ మాస్టర్ పిలిచారు. జానీ మాస్టర్ కి వద్దు అని శశి మాస్టరే చెప్పారనమాట, అక్కడికి వెళ్ళొద్దు అని. సో అది అప్పటికి అయినా తనకి అంటే అసిస్టెంట్ గా వెళ్ళడం శశి మాస్టర్ ఎన్నిసార్లు అన్నారనమాట. అందులో అది ఒక పర్ డే 4000 వస్తుంది అనమాట. ఎన్ని రోజులు వెళ్ళాలి, మళ్ళీ ఎన్ని అవర్స్ వాళ్ళు అక్కడ పనిచేయాలో తెలియదు అది. సో అలా కూడా చూస్ చేసుకుంది అనమాట. ఇప్పుడు నీ పెద్ద పెద్ద ఇప్పుడు పుష్ప 2 సామి సాంగ్ కి వెళ్ళింది, తన మీదే కొరియోగ్రఫీ చేశారనమాట. అలా కూడా అంటే వెళ్తుంటది, ఇట్స్ డిపెండ్ కి ఎవరు పిలుస్తున్నారు అని. ప్రౌడ్ మూమెంట్ ఏంటి మేడం? DID 6 సెలెక్షన్, D సెలెక్షన్ నా కోసం అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. నాకు ఇది టు బిగ్ బాస్ జస్ట్ 1 month 2 months బిఫోరే మేము మాట్లాడుకోం. బిగ్ బాస్ వస్తే ఆ రోజు సడన్ గా కాల్ వచ్చింది తనకి, మమ్మీ మీకు ఒక గుడ్ న్యూస్, మీరు ఇంటికి రండి అప్పుడే చెప్తాను. ఇంటికి రాగానే మమ్మీ నువ్వేమనుకుంటావు మమ్మీ, ఇలాగేంటి నువ్వు అనుకుంటావు అక్కడే వచ్చేస్తుంది, నాకు బిగ్ బాస్ నుంచి అబద్ధం మాట, నీకెందుకు పిలుస్తారు వాళ్ళు అన్నాను నేను ముందు. అంటే మమ్మీ నువ్వేమనుకుంటున్నావు, నాకు పిల్లరా అని లిటరల్ ఇదే మేము డిస్కస్ చేసాం. మళ్ళీ అది చూపించింది అనమాట, చూడండి మమ్మీ పేరు అతంది రఘు సార్, బిగ్ బాస్ స్టార్ మా ఆఫీస్కి వెళ్ళాలి. నిజమా అంటే నాకు అది డైజెస్ట్ చేయడానికి చాలా టైం పట్టింది అనమాట. నేను నాకే తీసుకొని వెళ్ళేది ఆడిషన్, కైండ్ ఆడిషన్ అనుకోవచ్చు అనమాట. ఆఫీస్ కి వెళ్ళి అప్పుడు నాకు అదే నిజమే పిలిచారు వీళ్ళు అని. రాను బిగ్ బాస్ లో విషయంలోకి వెళ్తే, బిగ్ బాస్ లోపలికి వెళ్తే రాను మణికంఠకి అటాచ్ అవుతుంది, మణికంఠతో కొంచెం క్లోజ్ అవ్వడం, మణికంఠ కనెక్ట్ అవ్వడం కానీ కొన్ని కనిపిస్తున్నాయి. మీకు ఏమనిపిస్తుంది అది మణికంఠది అంటే? రియల్ లైఫ్ లో తను చెప్పుకున్నారు కదా ఫ్యామిలీ కావాలి అని, అందుకు ఎక్కువ కనెక్ట్ అయ్యింది అనమాట. అంటే తనకి కొన్ని సిచ్యువేషన్స్ అలాగా తను కూడా వచ్చింది కాబట్టి. హౌస్ లో గేమ్ ఇప్పుడు వరకు చాలా మంది లైక్ కొంతమంది అంటున్నారు అరే నోన్ ఫేసెస్ లేరు ఇది లేదు అది చెప్పి ఒకళ్ళిద్దరు హీరోయిన్ ఉంటారు అని. బట్ ఎందుకు తీసుకు ఏమనిపిస్తుంది మీకు సీజన్ మొత్తం చూస్తుంటే? నాకు తెలియదు వాళ్ళ ఆ కిరాక్ సీత ఒక్కటి జస్ట్, అది కూడా బేబీ మూవీలో కొంచెం చిన్న పార్ట్ అంటే చేశారు కాబట్టి అది ఫేస్. విష్ణుప్రియ ఒక ఈవెంట్ లో వీళ్ళు కలిసి పర్ఫామ్ చేయలేదు, ఒక స్టేజ్ మీద ఉన్నాం, దట్స్ ఇట్. ఇంకెవ్వరూ నాకు తెలియదు. అదే కదా ఓవరాల్ గా మీరు బిగ్ బాస్ ఫస్ట్ అందరూ సీరియల్ ఆర్టిస్ట్ కి ఎందుకు తీసుకున్నారు అది కూడా అర్థం అవడం లేదనమాట. ఓవరాల్ బిగ్ బాస్ సీజన్ చూస్తున్నారు కదా, చూస్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? నార్మల్గా మొత్తం వీళ్ళు గేమ్స్ ఎలా అనిపిస్తున్నాయి, వాళ్ళందరూ ఎలా ఉన్నారు, వాళ్ళ మెంటాలిటీస్ ఎలా ఉన్నాయి, ఏమనిపించింది ఒక్కొక్కరి గురించి? అలాగా హైలైట్ అయ్యా ఎవరు నాకు అనిపించలేదు. నబీల్ కొంచెం నచ్చాడు, ఇది కూడా లాస్ట్ వీక్ తన అంటే స్టాండ్ తీసుకోవడం కానీ టాస్క్లో కానీ నచ్చాడు అనమాట. అదర్వైజ్ ఇంకెవరు అంత ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు, నాకైతే చేయలేదు. మిమ్మల్ని అయితే ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. ఇప్పుడు నేను ఒక్కొక్క కంటెస్టెంట్ గురించి అడుగుతాను, మీరు వాళ్ళ గురించి మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి. నైనిక ద బెస్ట్. యాక్చువల్లీ టు బి అ వ్యూవర్ తను ఎక్కువ ఎవరికి ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం లేదు. అంటే మీరు మాట్లాడుతున్నారు కదా నేను అదే మాట్లాడుతున్నాను పోవడం లేదు. ఒక ఫ్రెండ్షిప్ కి, ఒక బ్రదర్ సిస్టర్ రిలేషన్ కి కూడా అని
చేస్తుంది. అంటే ఇలా అని వాళ్ళకి నేను నిఖిల్ కోసం చెప్పడం లేదు, అలా అని ఆ కొన్ని మాటలు ఇక్కడి నుంచే పట్టుకుని వెళ్ళి ఫ్రెండ్స్ చెప్తుంది ఇలా అన్నా అని అనుకుంటున్నారు అని తప్ప తను జెన్యున్ గా గేమ్ ఆడుతుంది. బేబక్క వచ్చేసారు. బేబక్క ఆర్జే మన ఈయన భాషా గారు, శేఖర్ భాషా గారు అండ్ అభయ్, వీళ్ళ గురించి ఏమనుకుంటున్నారు మీరు బయటికి రావడం కానీ వాళ్ళ గురించి ఏంటి? వీళ్ళిద్దరిలో అంటే వీళ్ళ ముగ్గురులో రాకుండా ఉంటే బాగుందని అనిపించింది. అభయ్ నవీన్ తను అంటే అన్ఎక్స్పెక్టెడ్ నా కోసం అయితే. నేను టాప్ 5 లో అనుకున్నా అనమాట తన మెచ్యూరిటీ లెవెల్ చూసి. నబిల్ షేర్ యాక్చువల్లీ ప్రూవ్ చేసుకున్నాడు. అబ్బాయి విష్ణుప్రియ ఎంటర్టైనర్, తను ఎంటర్టైన్ చేస్తుంది. ప్రేరణ తనకి ప్రీవియస్లీ బిగ్ బాస్ నేను విన్నా అనమాట, ఒక సీజన్ చూసి వచ్చారు, ఎక్స్పీరియన్స్ గా ఆడుతుంది అనమాట. ఆదిత్య నాకు తెలీదు. నిఖిల్ ఆడతాడు, మంచిగా ఆడతాడు. కొంచెం నాకు అనిపించింది డే బై డే తను సైడ్ చేసినప్పుడు యాక్చువల్లీ ఇది క్లాన్ టు క్లాన్ సర్వైవల్ ఫర్ ద ఫిట్టెస్ట్ టాస్క్ అది నబిల్కి తీయడం మటుగా అస్సలు నచ్చలేదు నాకు. స్ట్రాంగెస్ట్ ప్లేయర్ కి మీలోనేమో మణికంఠ వీక్ అని వాళ్ళకి తీశారు, వాళ్ళేమో స్ట్రాంగ్ అని వాడి ఏంటి పృథ్వీ ఈ వీక్ మేబీ గేమ్ మొదలు పెట్టాడు. గేమ్ అంటే నేను గేమ్ అయితే చూడలేదు, తన స్ట్రెంగ్త్ చూసాను అంతే. సోనియా వెళ్ళిపోయిన నుంచి ఇప్పుడు బాగా మారొచ్చు అంటారు. అలా ఏం లేదు, వాళ్ళు మనం ఎవరు మాట్లాడాలి. సీత క్రాక్ బాగా ఆడుతుంది అమ్మాయి. యష్మి వేస్ట్. అయ్యో తను కూడా మెనిపులేటే చేస్తుంది. ఎక్కడ ఏ గ్రూప్ కి వెళ్ళినా చూడండి, నేను ఐఎమ్ ద బెస్ట్, ఎవ్రీ వన్ ఈజ్ వేస్ట్ అని తన ఏదో పెద్ద జ్ఞాన దేవత లాగా మాట్లాడుతుంది తప్ప మాటలే. ఏ టాస్క్ అయినా టాస్క్ వెళ్తే టాస్క్ ఓడిపోతుంది కానీ బయటకు వచ్చి అరడానికి పనికి వస్తుంది. అందుకే నాకు ఇష్టం. నెక్స్ట్ ఏం చెప్పాలనుకుంటున్నారు ఆడియన్స్ కి? నైనిక గురించి తెలియనివి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? వాట్ ఈజ్ నైనిక అనేది ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? 14 మెంబర్స్ వెళ్ళారు హౌస్ లోపలికి. 14లో ఎవ్వరూ తెలియదు తనకి అన్నమాట. అందరికి ఒకళ్ళిద్దరు నోన్ ఫేసెస్ ఫ్రెండ్స్ కూడా ఉన్నాను, కానీ తనకి ఎవ్వరూ తెలీదు. ఏం బిగ్ బాస్ నాలెడ్జ్ లేదు, ఎంటీ మైండ్, ప్లెయిన్ పేపర్తో వెళ్ళింది అనమాట. అలా అనుకోవచ్చు. తనకి ఏది తోచింది, ఎంత అర్థమవుతుందో తను అలానే ఆడుతుంది, జెన్యున్ గా ఆడుతుంది అనిపిస్తుంది అనమాట నాకైతే. మరి మీ పబ్లిక్ కూడా చూస్తున్నారు కదా, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఉంటది కదా, ఎవరు ఎలా గేమ్ అంటే ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఆడుతున్నారో, ఒకళ్ళ వేరే వాళ్ళ మాట విని ఆడుతున్నారు, అవన్నీ తెలుసుకొని ఓటు వేయాలి. ఓట్ రిక్వెస్ట్. యాజ్ ఎ గర్ల్ తను చాలా స్ట్రగుల్ చేసి ఇంతవరకు ఇంత పెద్ద ప్లాట్ఫామ్ వరకు వెళ్ళింది. నేను కూడా ఎప్పుడు అనుకోలేదు తను అంటే ఇంత కెరియర్ ఇలా గ్రోత్ అవుతుంది అని. కష్టపడి వెళ్ళినది, తనకి తోచిన ఆట తను ఆడుతుంది. అంటే 10 మందితో హాహా అని తను కలిసి ఆడడం లేదు, తన ఓన్ ఒపీనియన్ ఇస్తుంది, టైంకి సెట్ అయినట్టుగా అనమాట. ఏ సిచ్యువేషన్కి బట్టి పాట ఆడుతుంది. సో మీకు అది అనిపిస్తే పక్కాగా తనకి ఓట్ చేసి ముందుకు అంటే పంపిస్తారని ఆశిస్తున్నాను. యాజ్ అ మదర్గా నేను కొంచెం సెల్ఫిష్గా ఆలోచిస్తున్నాను నా కూతురు ముందుకు వెళ్ళాలని. సో ప్లీజ్ మీ అందరూ సపోర్ట్ చేస్తారని, నైనిక ఫ్యాన్స్ కూడా నైనికకి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నైనిక ఇంకా గేమ్ బాగా ఆడి ఇంకా మంచిగా లోపల ఉండి విన్నర్ ఎవరని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు అనుకున్న జరగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. చూసారు కదా ఇంటర్వ్యూ. ఇంకో గెస్ట్తో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు సియా.